ఇంటి దగ్గర ఏం చేస్తావు? గెలిచినాక చందాలు ఇవ్వబడదని బోర్డు పెట్టావా లేదా? ఏమై ఈ రాష్ట్రంలో ఎవడన్నా చందాలు ఇవ్వబడదని బోర్డు పెట్టినోడు ఎవడన్నా ఉన్నాడా? ఏ ఎమ్మెల్యే ఉన్నాడా? నువ్వే. ఈ దేశంలో, రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే నేను చందాలు ఇవ్వబడదు అని బోర్డు పెట్టిన ఒకే ఒక ఎమ్మెల్యే భారతదేశంలో. ఈ పనికిమాలిన పొల్ల మనం వినుకుండా అవడవడం మన దురదృష్టం. ఏందయ్యా ఘోరం? ఎన్నికలకు ముందేమో జననీ ఫౌండేషన్ నేను పెద్ద తోపంటివి. ఏం చేసినావు? జననీ ఫౌండేషన్ ద్వారా ఏం చేసావు చెప్పు? నీ దమ్ముంటే లెక్కలది. జననీ ఫౌండేషన్ ద్వారా నువ్వేం చేసావు? శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ జన్మభూమి రుణం తెచ్చుకోవడానికి నేనేం చేశాను చూసుకుందాం. పెద్దలు కూర్చోబెట్టి లెక్కలు చూద్దాం. నువ్వు ఏ సంవత్సరం ఎంత చేసావు? నువ్వు ఏ సంవత్సరం ఎంత సంపాదించావు? ఎంత ఖర్చు పెట్టావు? నేను చెప్తా ఏ సంవత్సరం ఎంత సంపాదించాను. నేను గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, నీకంటే సిన్సియర్గా సేల్స్ ట్యాక్స్ కడుతున్నా. నేను ప్రతి సంవత్సరం శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు ఏం చేశానో నేను చెప్తా. జననీ ఫౌండేషన్ ద్వారా నువ్వేం బీకావో చెప్పు. సిగ్గుందా నీకు? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత గెలిచినాక చందాలు ఇవ్వబడదని బోర్డు పెట్టావు. నీది ఒక బతుక. శవాల మీద పేలాలు ఎలుకునే రకం పిసినారుల సంఘానికి అధ్యక్షుడు నువ్వు. పిల్లికి భిక్షం పెట్టని పనికిమాలినోడివి. ఏం సుఖం? నాకంటే వయసులో పెద్దోడు. ఏం సుఖం? పిల్లికి భిక్షం పెట్టనోడి నువ్వు. నీకు అవసరం ఉంటే ఎమ్మెల్యే పదవి కావాలంటే జబ్బులో డబ్బులు తెస్తావు. గెలిచావా ఇక మొత్తం ప్యాక్. ఇది నీ నైజం. నేను ఓడినప్పుడు ప్రజలకు అండగా ఉన్నా, మీ దోపిడీలను ఎదుర్కొన్నా, శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవలు చేశా. ఓడినా వదిలిపెట్టలా. ఈరోజు గెలిచినా కానీ రేపు జూలై 14 నా పుట్టినరోజు కూడా పెడుతున్నా. నీకేమైనా కళ్ళు బాగాలేకపోతే చూయించుకో. నీకు, నీ బంధువులకి, మీ కంపెనీలో వాళ్ళకి ఎవరికైనా స్వాగతిస్తున్నా. మీకు కావాలని వచ్చి ఫ్రీగా చూపించుకోండి.